అంగన్వాడీ సిస్టర్స్ అందరికీ నమస్కారం. ఈరోజు అంగన్వాడీ వార్తలకి స్వాగతం. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. ఇక వివరాలకెళ్తే కాంగ్రెస్ నేత సంస్థకు బెంచీల కాంట్రాక్ట్. కాంగ్రెస్ కార్యకర్త వైపు సర్కార్ మొగ్గు. అంగన్వాడీ కేంద్రాలకు సప్లై చేసే బెంచీల కాంట్రాక్ట్లో మతలబులు. నిబంధనలకు విరుద్ధంగా కట్టబెట్టే యత్నం. షాడో మంత్రి మల్లన్న కనుసన్నల్లోనే వ్యవహారం జరుగుతున్నట్టు ఇక్కడ న్యూస్ అయితే చూస్తున్నాం. వడ్డించేవాడు మనోడైతే బంతిలో ఏ మూలన కూర్చున్నా తినొచ్చు అన్న సామెత కాంగ్రెస్ పాలనకు సరిగ్గా అతుకుతుందని చెప్పేసి ఇక్కడ న్యూస్ అయితే చూస్తున్నాం. ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో ఓ కాంగ్రెస్ కార్యకర్తకు ఇలాగే మేలు చేసేలా రంగం సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో గురుకులాలకు ఎన్నో ఇతర ప్రభుత్వ కార్యాలయాలకు తక్కువ ధరకే నాణ్యమైన ఫర్నిచర్ను సమకూర్చిన ప్రభుత్వ సంస్థను కాదని నల్లగొండ జిల్లాకు చెందిన కొంతమందికి అనుకూలకి కాంట్రాక్టును దారాదత్తం చేసేందుకు యత్నిస్తున్నట్టు తెలుస్తోంది. అది బ్లాక్ లిస్టులో ఉన్న కేంద్రీయ భండార్ ముసుగులో ఆ కాంట్రాక్ట్ను అప్పగించేందుకు రంగం సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. అంగన్వాడీ కేంద్రాలకు బెంచీలను సమకూర్చే ఆ కాంట్రాక్ట్ను కట్టబెట్టేందుకు యత్నిస్తున్నట్టు తెలుస్తోంది. మరి బ్లాక్ లిస్ట్లో పెట్టిన సంస్థకు దొడ్డిదారులో లబ్ధి చేకూర్చేందుకు గవర్నమెంట్ ఈ నిర్ణయం తీసుకోవడం పట్ల చాలా మంది అయితే ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇక సుమారు 40 కోట్ల విలువైన 75,000 బెంచీలను సమకూర్చే ఆర్డర్లను పిలవకుండానే నామినేషన్పై ఇచ్చేందుకు ఒప్పందం జరిగినట్టు సమాచారం. పౌష్టికాహారం ఇతర సేవల కోసం అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే తల్లులు బాలింతలకు బెంచీలను అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం ఇటీవల నిర్ణయించింది. ఈ మేరకు ప్రతిపాదనలు సమర్పించాలని ఐసిడిఎస్ శాఖలను ఆదేశించింది. దీంతో 35,000 అంగన్వాడీ కేంద్రాలకు 2024-25 సంవత్సరానికి 75,000 బెంచీలు టేబుళ్లు అవసరమని గుర్తించారు. దీంతో ప్రభుత్వం వాటిని సమకూర్చేందుకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఇదే అదునుగా కొంతమంది కాంగ్రెస్ కార్యకర్త రంగంలోకి దిగారు. ఓ ప్రభుత్వ సంస్థ ముసుగులో షాడో మంత్రి అండదండలతో కాంట్రాక్ట్ దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పేసి ఇక్కడ తెలుస్తోంది. ఇక్కడ చూస్తే ప్రతిపాదనలు వాస్తవమే. అంగన్వాడీ కేంద్రాలకు బెంచీలను సమకూర్చేందుకు గత ఫిబ్రవరిలో నోటిఫికేషన్ జారీ చేశాం. ప్రభుత్వ సంస్థలైన కేంద్రీయ బండార్, జైళ్ల శాఖ నుంచి ప్రతిపాదనలు అందాయి. వీటిని పరిశీలిస్తున్నాం. గతంలో కేంద్రీయ బండారకు ప్రభుత్వం పలు రకాల ఆర్డర్లు కూడా ఇచ్చింది. ఇప్పటివరకు తుది నిర్ణయం తీసుకోలేదు. అర్హతలు ఉన్న సంస్థకే ఈ బెంచీలు సప్లై అయితే ఆర్డర్ ఇస్తామంటూ అనితా రామచంద్రన్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఐసిడిఎస్ శాఖ అయితే ఇక్కడ క్లియర్గా చెప్పడం జరిగింది. సరే, ఏది ఏమైనా అంగన్వాడీలకు బెంచీలను సమకూర్చేందుకు ఆసక్తి అర్హత ఉన్న సంస్థలు ముందుకు రావాలని ఇక్కడ నోటిఫికేషన్ కూడా విడుదల చేశారు. తర్వాత 60 ఇంచుల పొడవు 15 ఇంచుల వెడల్పుతో కూడిన ఒక్కో బెంచీ యూనిట్ను కేంద్రీయ బండార్ సంస్థ 4,907 జీఎస్టీ రవాణా ఖర్చులకు అందిస్తామని ప్రతిపాదనలు అందించింది. ఇదే టేబుల్ను చెంచల్గూడ సెంట్రల్ జైలు సంస్థ 4,778 రూపాయలకు ఇస్తామని, ఒక్కో యూనిట్కి 129 తక్కువకు సమకూరుస్తామని కూడా ప్రతిపాదనలు అందజేసింది. మొత్తంగా 96.75 లక్షల మేర తక్కువగా సమకూర్చేందుకు ముందుకొచ్చింది. అయితే తక్కువకు ఇచ్చే సంస్థను పక్కన పెట్టి ఆగమేఘాలపై 3 రోజుల్లోనే మానవ వనరులే లేని, తయారీ కార్ఖానా లేని కాంగ్రెస్ కార్యకర్త సంస్థకు అప్పగించడం ఏంటని చెప్పేసి ఇక్కడ అందరు కూడా గగ్గోలు అయితే పెడుతున్నారు. సరే, ఏది ఏమైనా అంగన్వాడీ కేంద్రాలకు తక్షణమే చైర్లు, బెంచీలు, టేబుళ్ళు, ఇతర సామాగ్రి మొత్తం కూడా సమకూర్చాలని చెప్పేసి అందరు కూడా డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే చిన్నారులకి మంచి చిన్న చిన్న కుర్చీలు, రౌండ్గా ఉండేటువంటి టేబుళ్ళు, ఆట వస్తువులు, ఈ విధంగా గర్భిణీలు, బాలింతలు కూర్చునేందుకు కూడా మంచి బెంచీలు, టేబుళ్ళు, అదేవిధంగా అంగన్వాడీ టీచర్కి ఆయాకి సంబంధించి కూడా ఎలాంటి కుర్చీలు లేకపోవడం చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటారు. కాబట్టి వెంటనే ఈ సప్లై అయితే చేయాలి ప్రభుత్వం. ఇక అంగన్వాడీ టీచర్పై దాడి ఖండించిన ఏఐటీయూసీ కడెం మండలంలోని లింగాపూర్లో శనివారం ఓ అంగన్వాడీ టీచర్పై పలువురు దాడికి పాల్పడ్డారు. అంగన్వాడీ టీచర్ శ్రీలత ఉదయం ఇంటి వద్ద నుంచి అంగన్వాడీ సెంటర్కు విధులకు వెళ్తున్న సమయంలో అదే గ్రామానికి చెందిన సురేందర్, అతడి చెల్లి సరోజ, తల్లి కమల మార్గ మధ్యలో అడ్డుకొని అసభ్యకరంగా తిట్టి దాడికి పాల్పడ్డారు. శ్రీలతను రోడ్డుపై పడేయడంతో ఆమె తలకు తీవ్ర గాయాలై స్పృహ కోల్పోయింది. వారిని అడ్డుకున్న వారు స్థానికులు గాయపడ్డ శ్రీలతను అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించారు. వ్యక్తిగత కారణాలతోనే దాడి చేసినట్టు తెలుస్తోంది. ఇక్కడ అంగన్వాడీలకు రక్షణ లేకుండా పోయింది అంటూ మరి ఏఐటీసీ జిల్లా అధ్యక్షుడు బూక్యా రమేష్ తీవ్రంగా ఖండించారు. అంగన్వాడీ టీచర్లకు రక్షణ లేకుండా పోయిందన్నారు. పలువురు అంగన్వాడీ టీచర్లతో కలిసి పోలీస్ స్టేషన్కు చేరుకొని నిందితులపై చర్యలు తీసుకొని కఠినంగా శిక్షించాలని పోలీసులను అయితే కోరారు. కేసు నమోదు చేసుకుని కడెం పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు అయితే తెలిపారు. ఈ విధంగా సరే, ఏది ఏమైనా అంగన్వాడీ కేంద్రాలకి టేబుళ్ళు, బెంచీలు, కుర్చీలు ఇవన్నీ కూడా సకాలంలో సప్లై చేయాలి. నాణ్యమైనటువంటి సామాగ్రిని సప్లై చేస్తే అందరూ కూడా లబ్ధి పొందే అవకాశం ఉంది. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. వీడియోస్ అయితే లైక్ చేస్తుండండి. థ్యాంక్ యూ.